అయ్యో డాడ్, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. మన కష్టం అంతా ఆ జేడీనే పడి కేసు క్లోజ్ చేస్తుంది. జేడీ కేసు క్లోజ్ చేస్తుందా? ఎందుకు క్లోజ్ చేస్తుంది? ఎందుకంటే జేడీ ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో, ఆ ముసుగు వెనుకున్న మొహం ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఏంటి? జేడీ ఎవరో నీకు తెలుసా? తెలుసు డాడ్. ఎవరు? ఎక్కడుంటుంది? చెప్పు అవినాష్. జేడీ చాప్టర్ ఇప్పుడే క్లోజ్ చేస్తాను. చెప్పరా? డాడ్ 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 కూల్. నాకు కావాల్సింది జేడీ చావడమే అయితే ఆ పని నేనే చేసేవాని కదా. కానీ నాకు కావాల్సింది ఓటమే తెలియని జేడీ ఓడిపోవడం. జేడీని ఓడించాక, జేడీ కళ్ళల్లో భయం చూశాక, జేడీని, కేడీని, వాళ్ళ కుటుంబాన్ని మీకు అప్పగిస్తాను డాడ్. మన ఇంటికొచ్చి చేసిన రచ్చని గెలుపనుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టున్నారు జేడీ. వాడిని స్టేషన్ కి తీసుకెళ్లి మన స్టైల్లో సెలబ్రేషన్స్ చేపిస్తే దారిలోకి వచ్చేస్తాడు కేడి. లోపల మినిస్టర్ గారు కూడా ఉన్నట్టున్నారు మ్యామ్. ఓ నైస్. ఎలాగో కొడుకుని అరెస్ట్ చేస్తానంటే ఆ రాయుడు ఒప్పుకోడు, మనల్ని ఆపుతాడు. అప్పుడు తండ్రి కొడుకులిద్దరినీ అరెస్ట్ చేసేయచ్చు. ఒకవేళ అవినాష్ పానిక్ అయ్యి మినిస్టర్ ముందు మన గురించి నిజం చెప్పేస్తే? అవును మ్యామ్, అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి అవినాష్ ఏమైనా చేస్తాడు కదా. ప్రతి మనిషికి బలం బలహీనత ఉంటుంది రమ్య. వాడి బలం భయం లేకపోవడం, బలహీనత వాడి ఈగో. ఇప్పుడు దాంతోనే మనం గేమ్ ఆడాలి. ప్రతిసారి పవర్తో కొట్టలేము, ఒక్కోసారి బుద్ధితో కూడా కొట్టాలి. కొన్నిసార్లు అవతల వాడి వీక్నెస్ తో ఆడుకోవాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. వాడి వాళ్ళ మనతో వస్తే బ్రతికిపోతాడు, లేదంటే వాడి ఫ్రెండ్లానే చచ్చిపోతాడు. వాడు డేంజర్ తో ఆటాడుతున్నాడు, కానీ వాడికి కూడా తెలియదేంటంటే వాడు ఆడే డేంజర్ ని నేనే. వీడికి బతికే అర్హతే లేదు. అవునా? చంపుతారా? చంపండి. నన్ను చంపితే నువ్వు ఎంతగానో ప్రేమించే ఆ యూనిఫామ్ పోతుంది. నా చావుకి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వలేరు. ఎరా, నా గురించి అంతా తెలుసుకున్నావు, కానీ నేను పనిచేస్తుంది యూనిఫామ్ కోసం కాదు, న్యాయం కోసమని తెలుసుకోలేదా? వద్దు జేడీ, ప్లీజ్. మీకేం కావాలన్నా అది చేస్తాను. నా కొడుకును వదిలేండి. వాడిని మాత్రం ఏం చేయొద్దు. చేస్తావా? చేస్తాను. అయితే నేను చెప్పే వరకు ఈ లాన్ అంతా పరిగెడుతూనే ఉండు. రేయ్! రేయ్! రే అవినాష్, కీడి నా అంత మంచోడైతే కాదు. కొంచెం కదిన్నా కాల్చేస్తాడు. నీ ఇష్టం. వద్దు, నేను పరిగెడతాను. పరిగెత్తు. ఒక 10 సార్లు ఆ మెట్లు పైకి కిందికి ఎక్కి దిగు. డాడీ, డాడీ, డాడీ! నువ్వు చేసింది మేం చేయలేమనుకున్నావా, లేదా ఫ్యామిలీ నాకు మాత్రం ఉందనుకున్నావా? ఇంతకింత బాధపడతావు జేడీ? బాధ పెడతాను. డాడీ, డాడీ, డాడ్, డాడ్! అవినాష్, భయపడకు. మీ డాడీ ఇప్పుడప్పుడే చావడ్లే. డాడ్, 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 డాడీ, డాడీ! డాడీ, డాడీ, డాడీ! అవినాష్,
అంత ఆవేశపడకు. చెప్పాను కదా మీ నాన్న చావడు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడంతే. అయినా మీలాంటి వాళ్ళకి చావంత ఈజీగా రాదు కదరా. మా వాళ్ళు మీ డాడీని హాస్పిటల్ కి తీసుకెళ్తారులే, కానీ మనం మాత్రం మీ అత్తారింటికి వెళ్దాం, సరేనా? రమ్య మ్యామ్ ఏంట్రా లైఫ్ అంతా జైల్లోనే ఉండాలని తలుచుకుని పిచ్చెక్కి నవ్వుతున్నావా? కాదు, నేను మీ మేనకోడల్ని కిడ్నాప్ చేశానంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అది తలుచుకుని నవ్వుతున్నా. కోడలా? అవును మేడం, అదే మన మాటలు రాని కీర్తిని ఒక్క 5 నిమిషాల ముందే మా వాళ్ళు కిడ్నాప్ చేశారు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పరా, నిజం చెప్పు. ఆగండి ఆగండి, కంగారు పడి ట్రిగర్ నొక్కేయకండి సార్, ఫోన్ మీకే. కీర్తి, 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 కీర్తి. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? అది అబద్ధం అనిపిస్తుంది కేడి.